20 ఏళ్ల కిందనే కమాండర్ జీప్ లో తిరిగేది, వేలాది మంది మిమ్మల్ని ఆరాధించేదని చెప్తా ఉన్నారు. ఒక పైల్వాన్ అని కూడా మీ పేరు కొంతమంది చెప్తా ఉన్నారు సార్. ఫాలోయింగ్, ఆ క్రేజ్ అప్పటి నుంచి ఎట్లా సంపాదించుకుంటారు సార్ మీరు? థ్రెట్స్ ఉండే చాలా. ఒక 8 మంది బాడీ గార్డులు ఉంటుండే, 3 బండ్లు ఉంటుండే ఎక్కడ పోయినా సార్. రోజులకు 300-400 మందికి డైలీ భోజనాలు పెడుతుంది. గతంలో కంటే ఈ 8 నెలల స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ ఏ రకంగా అనిపిస్తుంది సార్? ఆ వాతావరణం, ఆ అట్మాస్ఫియర్ అంతా ఎట్లా ఉంది మీకు? కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తుల పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలందరూ కూడా ఓన్ చేసుకుంటారు. పైన ఒక నాయకుడు ఉన్నాడు, అనర్గళంగా అద్భుతంగా మాట్లాడుతున్నారు మీరు. ముళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే విపరీతమైన అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా మెస్లలేనటువంటి పరిస్థితి చేసి పెట్టింది. ప్రజలకు మంచి చేయడానికి ఇచ్చారు తప్ప ప్రజలను అప్పుల పాలు చేయడానికి కాదు కదా. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేదనే కదా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు ఇంకా బీఆర్ఎస్ ని ఎన్ని రోజులు విమర్శిస్తారు అని అంటే, నువ్వు చేసిన పాపమే కడుక్కోనికి సగం టైం పోతుంది. మరి అడగడానికి హక్కు ఉండాలి. ఏ వర్గానికి సంపూర్ణమైన న్యాయం చేసిరు అని అంటే అదే డీసీసీ ప్రెసిడెంట్ ఏం చెప్తారు? విధ్వంసం చేసిన దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ మనం అక్కడ సంసారం చేయాలి. యంగ్స్టర్స్ వచ్చి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మీకు వ్యక్తిగతంగా ఏమి అనిపిస్తలేదా? మనం కూడా శాసనసభలో ఉంటే ప్రజల కోసం ఇంకా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది నేను ఒక ఉద్యమకారుని సార్. పదవుల కోసం ఆలోచన చేయాలి, వాటి కోసం ఎవరికో మస్క కొట్టేదే ఉండదు. ఓకే, ఏ సమస్యలైనా ఉద్యమాలు చేస్తేనే సాధ్యమవుతుందని ఎందుకు మీరు అంత బలంగా నమ్ముతారు అంటున్నా? మా మెంటాలిటీ, నేనైనా మా ఫాదర్ అయినా వీళ్ళందరం కూడా అవును సార్. వాళ్ళకి తెలుసు, ఏ కలెక్టర్ అయినా, ఏ అడిషనల్ కలెక్టర్ అయినా, ఏ ఆర్డీఓ అయినా, ఎంఆర్ఓ అయినా, పోలీస్ స్టేషన్ అయినా సార్, అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా ముక్కుసూటిగా మాట్లాడే హరివర్ధన్ గారు ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా పొగుడుతున్నారు అని అంటే కారణం ఏముంటుంది? నచ్చకపోతే ముందరనే అనేస్తా, రేవంత్ అన్న కూడా చెప్తా, అన్న ఇట్లా కాదని చెప్తాను. మీ వ్యక్తిగత ఎదుగుదలకు చాలా మంది మీ పార్టీ వాళ్ళే అడ్డుపడుతున్నారు అని అంటే కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు ఇదే చెప్పేది. రాజకీయాల్లోకి వస్తే అవతల పార్టీ నాయకులకు కావచ్చు, మీకు మీ పార్టీలోనే కొంతమంది నాయకులు కావచ్చు, వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏందంటున్నా మీ వాళ్ళు. ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు, ఆయన నన్ను బండ్లు ఎక్కించుకొని డిక్లేర్ అయిపోయింది, ఇది అయిపోయింది, నా పరిస్థితి ఏంది అంటాడు. ఓకే, లేదు అబ్బో అయితే మాకు ప్రాబ్లం అవుతుంది. ఇది ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఏం చెప్పారు, ప్రాబ్లం అవుతుంది అంటే మంచిని ప్రశ్నించడమే మీరు చేస్తున్న తప్పు అంటారా? కరెక్ట్ గా ప్రతి చోట ప్రతి దగ్గర మిమ్మల్ని నమ్ముకున్న స్థానిక ప్రజలు, కొంత అభిమానులు కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. నేను ఆపోజిషన్ లో ఉన్నా ఆగలేదు, నేను పొజిషన్ లో ఉన్నా ఆగలేదు. అంటే మీరు అధికారంలో లేకున్నా ఏ అధికార కార్యాలయానికి పోయినా అధికారులు పనిచేసి పెడుతున్నారు అని అంటే మీరు వాళ్ళని ప్రేమతోటి దగ్గర తీసుకుంటారా లేదంటే రెండు ఉంటాయి సార్? మళ్ళీ ఒకసారి చెప్పరా? ప్రేమతో వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటది, ఓకే, కానీ ఏదైనా కావాలని తప్పు చేస్తే డెఫినెట్ గా